న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. కొబ్బరి పాలతో చేపల పులుసు. సో దీంతో చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది. అది కొబ్బరి పాలతో చేసుకోవటం వల్ల మన గ్లూకోజ్ స్పైక్స్ కూడా బాగా రీజ్ అవ్వవు. సో ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరి పాలు కాబట్టి కొంచెం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఆవాల నూనె ఇది కూడా కొంచెం. చేపలకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో మనం తినే 2-3 గంటలకి ఆయిల్ ఏమీ ఎక్కువ రాదు. ఇది హీట్ అవ్వగానే మనం వేసేద్దాం. చేపల పులుసు అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. దీనిలో ఒమేగా 3 కూడా ఉంటుంది. మనకు చాలా మంచిది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇండియన్ సాల్మన్ అని కూడా అంటారు. సాల్మన్ ఫిష్ చాలా మంచిది. ఓకే, సాల్మన్ ఫిష్ దొరకని వాళ్ళు చక్కగా దీంతో కూడా చేసుకోవచ్చు. ఆవాలు వేస్తున్నాను, కొన్ని మెంతులు వేస్తున్నాను, ఇవి కొంచెం వేగాలి. సో ఉల్లిపాయలు వేసేద్దాం. కొబ్బరి నూనె వేయటం వల్ల ఇలా నొరగ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో స్పైసెస్ అంటే కారం తక్కువ యాడ్ చేస్తాను, సో ఎక్కువ వేస్తాను. పసుపు, పచ్చిమిర్చి, కారం, అసలు అన్నీ ఒకేసారి మిక్స్ చేసి కూడా వేసేయచ్చు. ఇది మామిడికాయ తురుము అండి, ఈ తురుము వేస్తాను. చింతపండు బదులు మామిడికాయ తురుము వేసాను. సో కొబ్బరి పాలు తీసుకున్నాం, కొబ్బరి పాలు వేసేద్దాం. సో తగినంత సాల్ట్. లాస్ట్లో మనం మిరియాల పొడి వేస్తాము, అందుకనే కారం తక్కువ వేసాం. సో దీంట్లో చెద్దువ వేసాం. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. చక్కగా ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుంది. సో ఇది మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ చక్కగా బాయిల్ అయిపోతే దింపేయవద్దు. చక్కగా ఆవాలు, మెంతులు అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సూపర్ టేస్టీ. సో కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, మెంతులు కొంచెం తక్కువగా, కొన్ని మిరియాలు. ఇవి చిట్టపటా అయ్యేదాకా వేపుకొని చల్లారాక పొడి చేసుకొని లాస్ట్ దింపేటప్పుడు కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మెంతులు, ఆవాలు మన బ్లడ్ షుగర్స్ని రేస్ చేయవు. సో ఉడికిపోయి ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ సిమ్లో ఉడికిచ్చాము. చూద్దామా, చక్కగా ఉడికిపోయింది. సో దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేద్దాం, కొంచెం కొత్తిమీర. నేను చెప్పా కదా, ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడరు లాస్ట్లో ఇలా వేసేది. ఇది చేపల పులుసులో అసలైన టేస్ట్ వస్తుంది. సో మెల్లగా కదుపుకుండా, ముక్క చెదురకుండా కలుపు. సో చేపల పులుసు రెడీ అయిపోయింది, తిందామా? అన్నంలో నేను ఈ మొలకెత్తిన మెంతులు కలుపుకొని తింటాను. చాలాసార్లు చెప్పాను, నా డైట్లో కూడా మొలకెత్తిన మెంతులు కంపల్సరీగా ఉంటాయి. అందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది అంటారు, బట్ ఇవి ఇంత మొలకలు తెప్పించుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు, గట్టుకి మంచిది. అన్నంలో కలుపుకొని తింటే ఇన్సులిన్ స్పైక్
అవ్వదు. అంటే వైట్ రైస్లో తింటాం కాబట్టి ఈ వైట్ రైస్లో తింటున్నప్పుడు అది కొంచెం చూడండి, నేను ఇంతే అన్నం పెట్టుకుంటా, బట్ ఎలా తింటానో చూడండి. సో దీంట్లో మొలకెత్తిన మెంతులు చక్కగా కలుపుకుంటాం. చేదు అనేది ఉండదు. కంపల్సరీగా ట్రై చేయండి, అస్సలు ఉండదు. అండ్ మనం తిన్నది కూడా బాగా డైజెస్ట్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్స్ కూడా తక్కువగా ఉంటుంది బ్లడ్, అంటే బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అనేది తక్కువగా ఉంటుంది. మనం బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ లేకుండా తినటమే హెల్తీ. సో చేపల పులుసు వెయిటింగ్. నేను ఫస్ట్ ఒక ముక్క తినాలి, ముక్క తిని ఆ తర్వాత రైస్లోకి వెళ్దాం. చాలా బాగుంది. సో నిమ్మకాయ పిండుకుంటే మంచిది. విటమిన్ సి, ఐరన్, అంటే ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. మనం ఏం తింటున్నా ఆ కొబ్బరి పాలు టేస్టు, మామిడికాయ పుల్లదనం, చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. సో ఇలా ఫిష్ మొత్తం తినేస్తే ఫస్ట్ ప్రోటీన్ మన బొజ్జలోకి వెళ్తుంది అన్నమాట, మీన్స్ మన స్టమక్లోకి. నేను ఈ చిన్న చిన్న బోన్స్ కూడా తినేస్తాను, బట్ అందరూ ట్రై చేయకండి. ఈ బోన్స్లో కూడా కాల్షియం ఉంటుంది. అసలు మీకు కొబ్బరి నూనె వాసన అనేది ఉండదు. మీరు ట్రై చేసి చూడండి. అంటే నేను కొంచెం ఆవాల నూనె కూడా వేసాను హెల్దీ అని. మెంతుల వల్ల మన డైజెషన్ కూడా బాగుంటుంది, బ్లడ్ షుగర్స్ కూడా రేజ్ అవ్వవు. షుగర్ వాళ్ళకైతే అసలు రేజ్ అవ్వవు. పీసీఓడి, పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉండేవాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా మంచిది. థైరాయిడ్ ఉండే వాళ్ళకి కొబ్బరి పాలతో ఏది చేసినా మంచిదే. కొబ్బరి పెరుగు తిన్నా మంచిదే, కొబ్బరి పాలతో ఏ వంటకాలు చేసినా, కొబ్బరి మిల్క్తో తడకా పెట్టుకొని తిన్నా చాలా హెల్ప్ అవుతుంది. ఏది తిన్నా క్యాలరీ లిమిట్లో తింటే ఏమీ కాదు. కర్రీ మొత్తంలో ఆయిల్ వేసాం కదా, యూజువల్గా చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ అవుతుంది. మనం వేసుకునే 2-3 గంటలకే ఏదైనా క్యాలరీ కౌంట్లో కొంచెం మోడరేట్గా తినచ్చు. బ్లడ్ షుగర్స్ కూడా రేజ్ అవ్వవు. సో ఇలా మీ ఇంట్లో ట్రై చేస్తారని చూపిస్తుంది. థ్యాంక్ యూ. ట్రై ఇట్ డెఫినెట్లీ.